హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా L1, L2 లిస్టులో ఉన్న వారికి ప్రభుత్వం భారీ శుభవార్తనైతే తీసుకొచ్చింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారుల ఫైనల్ జాబితాను, అంటే ఎవరైతే ఈ ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా L1 మరియు L2కు దరఖాస్తు చేసుకున్నారో వారి జాబితా అనేది ఈ నెల 30వ తారీఖు లోపు ఫైనల్ జాబితా అనేది తీసుకొచ్చి తర్వాత వీళ్ళకు మే మొదటి వారం నుంచి కూడా ఇళ్ళనైతే మంజూరు చేయబోతున్నారు. మరి ఇక ఇందిరమ్మ ఇండ్లు కానీ అలాగే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ మనకి ఇక్కడ మంజూరు చేయబోతున్నారనమాట. ఈ ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకాలకు ఈ ఇందిరమ్మ ఇండ్లకు అప్లై చేసుకున్నారో వారికి ఇది చాలా పెద్ద శుభవార్తనే చెప్పుకోవచ్చు. మరి ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా ఇప్పటికే చాలామంది దరఖాస్తు చేసుకుని మా దరఖాస్తు ఏ స్థితిలో ఉంది అని చెప్పి ఎదురు చూస్తున్నారు. మరి మీ దరఖాస్తులు ఏ స్థితిలో ఉన్నాయో తెలుసుకోవడానికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు L2 వారికి కానీ L1 వారికి కానీ నేను మన ఛానల్లో చాలా వీడియోలు చేశాను. మరి ఆ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ L1లో L2లో మా పేర్లు ఉన్నాయా లేదా, మాకు ఇందిరమ్మ ఇల్లు కేటాయించారా లేదా, అలాగే మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించారా లేదా అని చెప్పేసి మీరు తెలుసుకోవచ్చు అనమాట. అది ఎలాగో నేను ప్రతి వీడియోలో కూడా నిన్న చెప్పాను, డిస్క్రిప్షన్లో లింక్స్ కూడా ఇచ్చాను. మీరు ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగమయ్యారా లేదా అని చెప్పి మీరే స్వయంగా మీ ఇంట్లో కూర్చొని మీ ఫోన్ ద్వారానే మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. ఒకసారి మీరు ఆ విధంగా కూడా ప్రయత్నం చేయాలి. మరి ఇందిరమ్మ ఇండ్ల ఫైనల్ జాబితాను, అంటే గతంలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే ఈ ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించిన లబ్ధిదారులకు సంవత్సరానికి, అంటే ఈ యొక్క నియోజకవర్గానికి 3,500 ఇళ్లను పంపిణీ చేస్తామని చెప్పి, అంటే L1 మరియు L2 లబ్ధిదారులకు అవకాశం ఇచ్చారు. మరి L3 వారికి ఇప్పట్లో అవకాశం ఇచ్చేది లేదు, ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ఇల్లు ఉంది కాబట్టి మళ్ళీ ఇంటికి అప్లై చేసుకున్న వారిని L3 కిందికి తీసుకొచ్చారు. మరి L1 అంటే ఏంటి, L2 అంటే ఏంటి, L3 అంటే ఏంటి ఇంకా చాలామందికి తెలీదు. లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 3. ఈ లిస్ట్ 1 అంటే L1 అంటే ఎవరికైతే సొంత స్థలం ఉంటుందో వారు సొంతంగా ఇల్లు కట్టుకోవడానికి L1 అన్నమాట. ఇది అంటే వారికి 5 లక్షల రూపాయలు సాయం చేస్తారు. వారు వారి స్థలంలో ఇల్లు నిర్మించుకోవచ్చు. ప్రభుత్వం ఇచ్చేటువంటి ఇందిరమ్మ ఇళ్లను నిర్మించుకుని 5 లక్షల రూపాయల వారు బిల్ అయితే తీసుకోవచ్చు. ఇది L1 కిందికి వస్తారు, లిస్ట్ 1. మరి లిస్ట్ 2 అంటే L2 కిందికి ఎవరైతే కిరాయి ఇంట్లో ఉంటారో, రెంట్ ఇంట్లో ఉంటారో వారికి L2 డబుల్ బెడ్రూమ్ ఇల్లు. మరి ఈ విధంగా మనకు తెలంగాణ ప్రభుత్వం ఈ L1, L2, L3 అంటే ఆల్రెడీ ఇల్లు ఉండి మళ్ళీ ఇల్లు కావాలని చెప్పి దరఖాస్తు చేసుకున్నవారు. ఈ విధంగా 3 కేటగిరీలను అయితే చేసింది, L1, L2, L3. మరి ఇక్కడ ఎక్కువ భాగం L1, L2 వారికే లబ్ధి చేకూరే అవకాశం ఉంది. L3 వారికి కొన్ని కారణాల వల్ల రిజెక్ట్ అవ్వచ్చు, లేకపోతే కొన్ని కారణాల వల్ల మనం ఒక అప్లికేషన్ చూసాను, నేను గత వీడియోలో మీకు చూపించాను. 4 చక్రాల వాహనం ఉందని చెప్పి వారికి ఈ యొక్క పక్కన పెట్టడం జరిగింది. వారికి ఇల్లు అయితే మంజూరు చేయలేదు L3లో ఉన్నవారికి. ఇక్కడ L1లో ఉన్నవారికి, L2లో ఉన్నవారికి, L1లో ఉన్నవారికి ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమైపోయింది. అలాగే L2లో ఉన్నవారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఇవ్వబోతున్నారు. ఒక్కొక్క నియోజకవర్గానికి ఈ L1, L2 వాళ్ళకి 3,500 ఇళ్ళనైతే మంజూరు చేయబోతున్నారు. మరి మీరు రెడీగా ఉండండి. నేను ఎక్కడిస్తారు ఏంటి, ఏ విధంగా మీరు ఈ యొక్క L1, L2లో చెక్ చేసుకోవాలి, మరి ఎప్పటి నుంచి మనము ఇల్లు మంజూరు చేస్తారనే వివరాలన్నీ కూడా మనం తెలుసుకుందాం. తప్పకుండా వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి, మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోండి. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు, లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి గారు మన రాష్ట్రంలో ఇల్లు లేనటువంటి పేదవాళ్ళు ఉండకూడదు అని చెప్పే ఉద్దేశంతో ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. ఇక మనందరికీ కూడా సొంతింటి కళ ఉంటుంది. ఈ సొంతింటి కళను నెరవేర్చుకోవడానికి మనం ఎప్పటి నుంచో ఎన్నో కళలు కంటూ ఉంటాం. మరి ఇక్కడ మన కళలను నిజం చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి గారు ముందుకొచ్చారు. మరి ఆయన అందిస్తున్నటువంటి ప్రజా పాలనలో భాగంగా ఈ ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని తీసుకురావడం జరిగింది, పేదింటి ఇల్లు లేనటువంటి వారి కోసం. మరి కొన్ని లక్షల దరఖాస్తులు అయితే అందాయి ప్రభుత్వానికి ఈ ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద. ఇక ఈ అందినటువంటి దరఖాస్తుల్లో ప్రభుత్వం 3 లిస్టులను అయితే విడుదల చేసింది. ముందుగా చెప్పినట్లు నేను L1, L2, L3 ఈ 3 రకాల లిస్టులను విడుదల చేసి ఇందిరమ్మ ఇండ్ల పథకానికి భారీగా దరఖాస్తులు అయితే చేశారు. మరి కేటగిరీల వారీగా విభజించి L1లో ఉన్నవారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి సొంత స్థలం ఉంటే మీకు ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలను విడతల వారీగా అందిస్తుంది.
మరి ముఖ్యంగా ఇక్కడ ఇల్లు కనుక మీకు మంజూరు అవుతే మీకు మొట్టమొదటిగా ఏంటంటే మీరు ముగ్గు పోసుకుని బేస్మెంట్ పూర్తి చేసుకుంటే కనుక 1,00,000 రూపాయలు ఇస్తారు. తర్వాత గోడలు కట్టినప్పుడు మనకు 1,25,000 ఇస్తామంటున్నారు. మరి ఇక్కడ ఏదైతే మనకు స్లాబ్ వేసుకున్నప్పుడు 1,75,000 ఇస్తామంటున్నారు. ఇక్కడికి మనకు దాదాపు 4 లక్షలు అయిపోయింది. మరి మరొక 1,00,000 రూపాయలను ఇల్లు పూర్తిగా నిర్మాణం అయిపోతే తర్వాత మరొక 1,00,000 రూపాయలను విడుదల చేస్తారు. మరి ఈ విధంగా మనకు ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా లబ్ధిదారులకు ఈ సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకోవడానికి వారికి అవకాశం కల్పిస్తూ ఉంది తెలంగాణ ప్రభుత్వం. మరి లిస్ట్ 2లో ఉన్న వారికి వాళ్ళు ఆల్రెడీ ఇల్లు ఉండదు, వారికి స్థలం ఉండదు, ఏముండదు, వారు కిరాయి ఇంట్లో ఉంటారు, రెంట్ ఇంట్లో ఉంటారు, ఇల్లు అద్దె కట్టుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇక అటువంటి వారు కూడా మనకు గతంలో కేసీఆర్ గారు కూడా చాలా ఇళ్లను మంజూరు చేశారు. మరి అక్కడ ఏవైతే ఖాళీలు ఉన్నాయో ఆ ఖాళీలు, అలాగే ఇంకా నిర్మాణాలు పూర్తి చేసుకునే చోట నిర్మాణాలను ప్రారంభించే విధంగా కూడా కాంట్రాక్టర్లకు ఇప్పటికే మన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఆదేశాలు అయితే ఇచ్చారు. మరి అక్కడ ఇలా ఎక్కడైతే ఖాళీలు ఉన్నాయో, ఎక్కడైతే ఇంకా నిర్మాణాలు జరగలేదో అలాంటి చోట్ల ప్రభుత్వం ఇసుక ఫ్రీగా ఇచ్చి, మరి సిమెంట్ తక్కువ ధరకు ఇచ్చి, ఇవన్నీ కూడా ఇచ్చి లబ్ధిదారులకు ఇల్లు నిర్మించేవాలని చెప్పి కాంట్రాక్టర్లను కోరడం జరిగింది. మరి ఈ సర్వే కూడా చేపట్టారు. ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయో గుర్తించి దాని ప్రకారం ఈ ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించారు. మరి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను తొందరగా మీరు ఫినిష్ చేస్తే లబ్ధిదారులకు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. మరి ఈ నెల 15వ తారీఖులోపు జాబితా తయారు చేసి పంపిణీ కూడా చేస్తామని చెప్పినప్పటికీ కూడా ఇంకా మనకు పూర్తి స్థాయిలో ఈ సర్వే అనేది పూర్తి కాకపోవడం, ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయో మనకి ఇంకా క్లారిటీ రాకపోవడంతో ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500 మందికి ఇళ్లను కేటాయిస్తామని చెప్పాం మేము ఇందిరమ్మ ఇండ్లు పథకంలో భాగంగా. ఇక దాని ప్రకారమే ఇక్కడ L1, L2 వారికి మనకి ఇక ఇండ్లను మంజూరు చేస్తామని చెప్పారు. ఈ నెల 30 లోపు పూర్తి స్థాయిలో అర్హులను గుర్తించి మనకు ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో దాదాపు మనకు 30 లక్షల పైచిలకు దరఖాస్తులు వచ్చాయని గతంలోనే చెప్పారు. మరి 25 లక్షలను దరఖాస్తులను మళ్ళీ కూడా రీవెరిఫికేషన్ చేస్తున్నామన్నారు. అంటే చాలామంది అర్హత లేకపోయినా కూడా అప్లై చేసుకున్నారని ప్రభుత్వానికి కంప్లైంట్ వెళ్ళడంతో మన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రీవెరిఫికేషన్ చేయమని చెప్పి అధికారులను ఆదేశించారు. మరి ఈ విధంగా రీవెరిఫికేషన్లో భాగంగా ఇక్కడ కొన్ని లక్షల దరఖాస్తులు అందాయి కాబట్టి వారందరికీ కూడా తొలి విడతలో మీరు ఎంతమంది దరఖాస్తు చేసుకున్నా కూడా తొలి విడతలో ఇచ్చేది ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500 ఇల్లు మాత్రమే. మరి రోజు కూడా మనం పేపర్ ప్రకటనలు కూడా చూస్తూనే ఉన్నాం. ప్రముఖ వార్తాపత్రికల్లో మనకు ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి అప్డేట్స్ అయితే వస్తూనే ఉన్నాయి. మరి ఇందులో తెలంగాణ ప్రభుత్వం చెప్తున్నది ఏంటంటే ఈ నెల 30 లోపు పూర్తి స్థాయిలో లబ్ధిదారుల ఎంపికను పూర్తి చేస్తామని చెప్తూ ఉన్నారు. అంటే అప్పటికి పూర్తి చేసేసి మే నెల అంతా కూడా మనకు లబ్ధిదారులకు ఇండ్లు కేటాయించి తర్వాత జూన్ 30 లోపు మనకు పూర్తి స్థాయిలో ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని కూడా ఇక్కడ మనకు క్లియర్గా చెప్పడం జరిగింది. కాబట్టి ఎవరైతే L1 కింద ఉన్నారో వారు ఇప్పటికే కొంతమంది నిర్మాణాలు ప్రారంభించారు. ఇక జనవరి 26న ఈ పథకం ప్రారంభమైంది. ఇక అప్పటి నుంచి కూడా ఆ పథకం ఇలాగే కొనసాగుతోంది. ఇంకా అడుగైతే ముందుకు పడలేదన్నమాట. మరి ఇక్కడ మనకు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన లిస్టు రెడీ చేస్తున్నామని కూడా ప్రభుత్వం మరొకసారి స్పష్టం చేసి ఈ ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది. మరి ఈ నెల 30 లోపు లిస్టు కనుక పూర్తయిపోతే మీకు ఎక్కడెక్కడ ఇల్లు కేటాయిస్తారనే విషయాన్ని ప్రభుత్వం అయితే ప్రకటించడం జరుగుతుందన్నమాట. ఇప్పటికే మీరు ఇందిరమ్మ ఇండ్ల పథకంలోకి వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అక్కడ అప్లికేషన్ సెర్చ్ అని వస్తుంది. మరి అక్కడ సెర్చ్ చేసుకోవచ్చు. అంటే ఈ లిస్ట్ 1లో ఉన్నామా, లిస్ట్ 2లో ఉన్నామా, లేకంటే లిస్ట్ 3లో ఉన్నామా. గత వీడియోలో కూడా నేను చెప్పాను, ఒక సబ్స్క్రైబర్ అడిగారు, అన్న మేము L1కు దరఖాస్తు చేసుకుంటే మీకు L3లో వచ్చింది మాకు పేరు అన్నారు, మాకు సొంత స్థలం ఉంది, మేము L1కు దరఖాస్తు పెట్టుకుంటే L3కి వచ్చిందన్నారు. దీనికి కొన్ని కారణాలు కూడా నేను ఆ వీడియోలో చెప్పాను. అంటే ఒకటి, వారికి ఏదైనా సరే సాంకేతిక కారణాల వల్ల L3లోకి వెళ్ళి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళకి గతంలో ఏదైనా ఇల్లు వచ్చింటే కనుక వాళ్ళని L3 కిందికి మార్చి ఉండొచ్చు. ఇలా కారణాలు ఉంటాయి. ఈ విధంగా మనకు తెలంగాణ ప్రభుత్వం అయితే మనకు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులను చాలా జాగ్రత్తగా ఎంపిక చేసి ఎవరికి కూడా నష్టం రాకూడదు, ఎవరికి కూడా ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో నిర్ణయం తీసుకున్నారు. మరి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విషయంలో కూడా GHMC పరిధిలో కానీ మిగతా జిల్లాల పరిధిలో కానీ ప్రభుత్వం ఇప్పటికే లిస్టులు అయితే విడుదల చేసింది. మరి ఆ లిస్టుల ప్రకారం మీకు పట్టాలు త్వరలోనే అప్పగిస్తారు. తర్వాత ఇళ్లను కూడా మీకు అప్పగించడం జరుగుతుంది. నేను నిన్న ఒక వీడియో కూడా చేశాను. ఎవరైతే గత ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు పొందారో
వారు కనుక ఆ ఇళ్లలో కాపురం వండుకుంటే, ఒకవేళ మీరు ఇళ్లలో కాపురం లేకుండా వేరొక చోటు ఉంటే కనుక అలాంటి ఇళ్లను కూడా గుర్తించి ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా ఇందిరమ్మ ఇండ్ల పథకంలో L2కు ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వారికి అప్పగించేస్తుందని కూడా మనకు ఒక అప్డేట్ రావడంతో మీకు నేను తెలియజేశాను. మరి ఆ విధంగా కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి, మీరు ఇంట్లో ఉన్నారా లేదా అనేసి. మరి దాని ప్రకారం కూడా ప్రభుత్వం ఇక్కడ మీకు ఈ విషయంలో ఇది చేసే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ప్రతి లబ్ధిదారుడు కూడా చాలా సిద్ధంగా ఉండి మీరు యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి రెడీగా ఉండండి. ఇందిరమ్మ ఇండ్ల పథకం అనేది చాలా విలువైంది. మీకు ఈ యొక్క సొంత ఇంటి కల అనేది ఈ యొక్క పథకంతో మీరు నెరవేర్చుకోవచ్చు. మళ్ళీ కూడా మనం సొంతంగా ఇళ్లను నిర్మించుకోవాలంటే మనకు చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఇక్కడ ప్రభుత్వం ఇళ్లను నిర్మించిస్తుంది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క పథకం ద్వారా మీకు లబ్ధినైతే చేకూర్చబోతుంది. ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా మీరు ఒకసారి లిస్టులో చెక్ చేసుకొని మన ఛానల్లో వీడియోలు ఉన్నాయి. మరి L1లో ఉన్నామా, L2లో ఉన్నామా, L3లో ఉన్నామా ఒకసారి చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు ముందుకెళ్ళండి. తెలంగాణ ప్రభుత్వం అయితే మీకు ఈ లబ్ధిదారులకు ఇళ్లను అందించేందుకు సిద్ధంగా ఉంది. ఇదే అప్డేటు. వీడియోని తప్పకుండా లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ని తెలుసుకోవడానికి ఇప్పుడే ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి.